భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। అనంతరం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలని అన్నారు। తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా కవులు, కళాకారులు త్యాగాలను నృత్యాల రూపంలో ప్రదర్శించారని కొనియాడారు। So, first of all, the culture team ఒక శుభాకాంక్షలు మంచి చేశారు। చివరికి మనకి ఈ రోజు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు స్టార్ట్ అవుతుంది, 1st నుంచి 9th వరకు। సో ఈ రోజు మన యాక్టివిటీస్ చేశారు। దెన్ సిమిలర్లీ రేపు మన హెల్త్ డే ఉంది, దెన్ 3rd కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డే ఉంది। సిమిలర్లీ 1 to 9 వరకు మనకు షెడ్యూల్ వచ్చింది, దాని ప్రకారం మనం వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా యాక్టివిటీస్ చేస్తున్నాం। సో తెలంగాణ ప్రభుత్వం ద్వారా 1 year కి విజయ ఉత్సవాలు లాగా పండుగ లాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం। సో సిమిలర్లీ గ్రూప్ 4 కి 4th కు 1st, 2nd, 3rd అని చెప్పాను, 4th కు మనం పెద్దపల్లి గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన ఆనరబుల్ సీఎం సార్ ఇస్తున్నారు। ఆల్ గ్రూప్ 4 అపాయింటెడ్ క్యాండిడేట్స్ కి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్। సో మీ అందరికీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ 9,000 మంది చూస్తున్నాం మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్। సో భూపాలపల్లి జిల్లాకి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనం ఇక్కడ నుంచి అక్కడ పెద్దపల్లిలో సీఎం సార్ ఇస్తున్నారు। సిమిలర్లీ ఐ రిక్వెస్ట్ మీ అందరూ భూపాలపల్లి జిల్లాకి ఈ జిల్లా ప్రజలకి ఇప్పుడే మనం 1st ఉన్నాయి మన ఈ ప్రజా విజయోత్సవాలకు మన విజయవంతంగా చేయాలి। ఇది మన గవర్నమెంట్ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏమైనా మీకు ఎనీ హెల్ప్ కావాలి మనం ఇక్కడ ఉంటాం। సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మేక్ షూర్ దట్ అన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ మనం ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం। సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ కల్చరల్ టీమ్ యాక్టివిటీ ఇన్ భోపాల్పల్లి డిస్ట్రిక్ట్ ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్। థ్యాంక్ యూ। సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఏ పథకాలు అయితే చెప్పారో 6 గ్యారంటీ పథకాలను 5 పథకాలను అమలు చేస్తూ 10 నెలల లోపు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా। అంతేకాదు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించే ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా। 200 యూనిట్ల కరెంటును కూడా ఒక గ్రామంలో 5 6 తప్ప మొత్తం గ్రామం అంతా కూడా ఉచితంగా గృహ వసతి కొరకు మరి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా। సోదరులందరూ కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదలు, బడుగు, బలహీన వర్గాలు భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి కూడా ఎవరు